హల్లెలూయా. చూద్దాం ఇక్కడ హెబ్రీ 12:14-16 వచ్చిన. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో ఎలా ఉండాలంటే ఆయన బిడ్డలు నాకెళ్ళి చూడాలి. సమాధానము, రెండోది పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. గొడవలు పడదు దేవుడితోటి. వింటున్నారా? ఏం చేయాలి? అందరితో వాళ్ళు కొద్దిగా రెచ్చిపోయి నువ్వు తగ్గు, క్షమించండి, ఏమైంది? నువ్వు రెచ్చిపోతే వాళ్ళు తగ్గాల, క్షమించమని. అందరితో ఏం చేయాలా? సమాధానమును పరిశుద్ధతయు కలిగించుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు. ప్రభువే క్రీస్తు, క్రీస్తే ప్రభు. దావీదు పట్టణం మంది ఎవరు పుట్టాడు? ప్రభు అయినా క్రీస్తు, ఆత్మ అయినా క్రీస్తు పుట్టాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడాడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియో. కృప అంటే ఏంది చెప్పాలి, నాకెళ్ళి చెప్పాలి. వెరీ గుడ్. ఈ మర్మం చాలా మంది తెలియదు. కృప గురించి బోధిస్తున్న దైవజుడికి ఈ సంగతి తెలియదు అన్నాడు ఒక అబ్బాయి ఫోన్ చేసి. వింటున్నారా? 7-9 సంవత్సరాల కృప గురించి బోధించే దైవజుడికి ఈ కృప అర్థం తెలియదు అన్నాడు. కృపకు మూలము ఆత్మ. అంటే ఆత్మను పొందుకోకుండా తప్పిపోవునేమోనని చేదైన వేరు ఏదైనను ఏముందంట? చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియో. ఏంటంటే చేదైన వేరు ఏదైనా ఉంటే ఏమైపోతారని అందరూ అనేకులు అపవిత్ర అయిపోతారండి. నువ్వు అపవిత్రుడు అవడం కాదు, అనేకులు ఏమైపోతాడు? నువ్వు విషం కావడమే కాకుండా అందరు ఏమైపోతారు? విషమైపోతారు. దేవుడు ఏం చెప్తున్నాడు? కృపను పొందుకో అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మను పొందుకోకుండా తప్పిపోతారేమోనని అంటున్నారా? కృపకు మూలమేంటి? ఆత్మ. ఈ ఆత్మను, పరిశుద్ధాత్మను పొందుకోకుండా తప్పిపోతారేమో, పరిశుద్ధాత్మ నడిపింపులో వెళ్లకుండా, ఆ పరిశుద్ధతలో జీవించకుండా, ఆ నీతిలో జీవించకుండా తప్పిపోతారేమో అని ఏదైనా చేదైన వేరు నీలో ఉంటే జాగ్రత్త, అనేకులు అపవిత్రులైపోతారు. జాగ్రత్తగా ఉండాలి వద్దా? నన్ను చెడగొట్టాడు. ఇప్పుడు పోయి ఒక ఆయన పెద్ద పెద్ద దైవుడు పక్కన నుంచుని ఉన్నాడు. నన్ను చెడగొట్టాడు బాగా. వాడు నన్ను చూస్తేనే భయం, తప్పుకుంటున్నాడు. పెద్ద దైవజుడు. నేను గవాల ఆ దైవజుడికి చెప్తాను. నేను అసలు టంగు నా నాన్నకు తెలుసుగా, మీకు బైక్లో కూడా ఏది పడితే చెబుతాను. భయం అందరికీ. ఆ దైవజుడికి ఈ నన్ను జడగొట్టాడన్నా అని చెప్తాడు. నన్ను భయం వేసి వాడు దాక్కుంటాడు ఆ చర్చికి వెళ్ళినప్పుడల్లా. వింటున్నారా? హల్లెలూయా. చేదైన వేరు 6 నెలలతో వాడితో ఈడు వాడితో ఇది ఇక అదే భాష, అదే గోస, అదే ఏమంటారు? అదే స్వరము, అదే స్టైలు. వింటున్నారా? చేదైన వేరు ఏమన్నా దీనివల్ల ఏంటంటే అనేక మంది కలబరపరచబడమే కాకుండా అనేకులు అపవిత్రులైపోతారు. ఈ చేదైన వేరు తీసేయాలి వద్దా? మంచి చెట్టు ఏం చేస్తుంది? మంచి ఫలములు ఇస్తుంది. మత్తయి సువార్త 7:17. అక్కడ పట్టుకుంది. మత్తయి సువార్త 7:17. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. ఏంటంట? మంచి ఫలములు ఫలించును. హల్లెలూయా. పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. అంటే పనికి మాలిన చెట్టు అంటే ఏంది? దానిలో ఏముంది? చేదైన వేరుంది. అది పనికి మాలిన చెట్టు. అది అడ్డుపడతమే కాకుండా దాని వృక్షంలోకి వచ్చే కాయలన్నీ ఎలా ఉంటాయి? పనికి మాలిన అయ్యాయి. ఎలా ఉంటాయి అయ్యి? పనికి మాలియే. నోరు మంచిదైతే ఊరు మంచిది. అమ్మా ఈ ఊర్లో అందరూ మంచోళ్ళు ఉన్నారా? అమ్మ నీ నోరు మంచిదైతే మా ఊరు కూడా మంచిదేనమ్మా.
ఇప్పుడు మంచి ఫలములు ఏం చేస్తాయి? మంచి చెట్టు మంచి ఫలం. ప్రైజ్ ద లార్డ్ అన్నారంటే ఏంది? మళ్ళీ లోన వేరే పెట్టుకుని అట్ట అనొద్దు. లోన కూడా అలానే తగ్గిపుతో ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అనాలొద్దా? బాగున్నారా అంటున్నప్పుడు ఎలా ఉండాలా? లోన కూడా బాగున్నారా అనాలొద్దా? అర్థమవుతుందా? చేదైన వేరేమైపోద్ది, మనిషిని స్పాయిల్ చేస్తుంది. అపవిత్రులు అయిపోవడమే కాకుండా చూడు, బూతులు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఇంక వాడి భాష మనకు వచ్చేస్తుంది. ఒక పాస్టర్తో దిగా వాడి మెసేజ్ ఒక మూడు విన్న తర్వాత నేను కూడా అదే భాష మాట్లాడుతుంటే ఒక పాస్టర్ అన్నాడు, పాస్టర్ గారు ఈ పదానికి అర్థం ఏంటో తెలుసా అన్నాడు. బండ బూత్ పదం అండి అన్నాడు. వామ్మో, నేను వాడు తెలియదు, వాడిని ఫాలో అయ్యేనే 3 మెసేజ్లు విన్నాను, అయ్యే చూతున్నా. అంటే ఆ పదం ఒక్కడే, వాడు సబ్జెక్ట్ కాదు, వాడు ఏ పదం వాడతాడో ఆ పదం వాడుతున్నా. మహేష్ బాబు వాడినట్టు. అర్థం చేసుకోండి. తెలియక అంటున్నా. పాస్టర్ గారు చెప్పాడు, అది రాంగ్ పదం అండి, బూత్ మాట అన్నాడు. అది ఎంతమందికి వెళ్ళిపోతుంది జనాలకి. చూడండి, ఈ రోజున రాంగ్ విత్తనాలు వేసి 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 పాటలు పాడుతున్నారు. చెప్పాక నిన్న హల్లెలూయా హల్లెలూయా. గొల్లలు జ్ఞానులు ఆనాడు వెలసిరి పశువుల పాకలు. రాసినోడికి తలకాయ లేదు, పాడేవాళ్ళకి అంతకన్నా పశువుల పాకలు పుట్టాడా? అందరూ మీకేం తెలుసు లేదు, చేతులు చూస్తున్నారు. బైబిల్ తీసుకో. విన్నారు? రాత్రి లైవ్ చూసారా? వాళ్ళతో చదువు. ఎక్కడ పుట్టాడు? అమ్మా, మా పాస్టర్ మమ్మల్ని మోసం చేశాడండి. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఎంతమంది తెలుసు? అందరూ తెలుసు. 5 రెడీగా ఉన్నారు వెలుగుతో కత్తలు పట్టుకొని ఓ అన్నారు. చదువు అన్న, మొత్తం నిద్రపోతున్నా. అరే ఇదేంటి అన్నారు. ఎవరు ప్రాబ్లము? వీళ్ళ పాస్టర్ ప్రాబ్లం, వీళ్ళది కాదు. వింటున్నారా? అర్థమవుతుందా? అసలు జ్ఞానులు ఎప్పుడు కలిశారు? 2 సంవత్సరాల తర్వాత కలిసి చూపించారు. ఎవరిని? ఏసైని. వీళ్ళు ఏం చేస్తారు? అక్కడే పశువుల పాకలో తీసుకొచ్చి పెట్టి గొల్లలు జ్ఞానాలు ఆడే ఉండి ఇది ఒక నాటకం, మళ్ళా ఇది నాటకాలు పాడేస్తా అన్న. అర్థమవుతుందా? ఎంత రాంగ్ బోధించేసి ఈ రోజున ప్రజలలో ఈ రోజున ఎలాంటి బోధ స్టార్ట్ అయిందంటే, ఈ దేవుడికి విరుద్ధమైనటువంటి బోధ అనేటువంటి విత్తనాలు వేసి 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 ఈ రోజున కాశ్మీర్ బయట మనకు పర్వతాలు ఉంటాయి చూసారా? అంత ఎత్తున్నాయి పెద్ద పెద్ద చెట్లు ఒక్కొక్కళ్ళు. ఏలాడుతని వీడు మొదలాడుందో తెలియదు. మనం వటవృక్షాలు ఎట్టు ఆ చెట్లు లాక్కొని కళ్ళు కనపడుతుంది, ఆ ఎత్తుకుంటూ పోవాలి. మన వటవృక్షం యొక్క మానాడుందో అంత భయంకరంగా తయారయ్యారు. వింటున్నారా? వీళ్ళు చదవరు, ఏది పడితే చెప్తే వాళ్ళు కూడా చదవకుండా అదే ఫిక్స్ అయిపోతున్నారు. హల్లెలూయా. చేదు వేరు ఒక్కడుంటే ఏమైపోతుందంటే అనేక మంది రోడే యుద్ర పెద్ద దైవజనుల్ని ఫాలో అవుదాం. బట్ ప్రతి దైవజనుడికి పరిశుద్ధాత్మ లీడింగ్ ఉండాలి. వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుని లీడింగ్ ఉండాలి. క్రిస్మస్ ముందు రోజు ఒక ఫంక్షన్ మనకు తెలిసిన వాళ్ళు ఒకరు పాటలు పాడుతున్నాడు. అడిగి చూసి అది చూడగా దేవుడు చెప్పాడు, ఎవరిది ప్రభా ఈ మెసేజ్ అన్న? 30 ఆర్ఆర్కే మూర్తి గారిది, 15 శ్యామ్ కిషోర్ గారిది. ఎట్లా అన్న? వెంటనే దేవుడు అదే విచిత్రం ఏంటో దేవుడు అదే రోజు నైట్ మిడ్-నైట్ 1 గంటకి 12 గంటలకు ఒక మెసేజ్, 1 గంటకు ఒక మెసేజ్ ఫేస్బుక్లో తిప్పుతుంటే ఇది చూడు, ఇదే చెప్పాడు చూడు. ఇది కాపీయా? 20 పుస్తకాలు 20 రూపాయలు పెట్టి పుస్తకం కొనుక్కొని వచ్చి విశ్వాసం గురించి 20 ఉంటే ఆ సబ్జెక్ట్ అబ్బా ఎలా చెప్పారు? నమ్మకం అని 20 పాయింట్లు ఉంటాయి. ఎలా చెప్పాను బ్రదర్? సూపర్ చెప్పారా? ఏమైపోతాయి సంఘాలు? అర్థమవుతుందా? ఏది పడితే. అందుకే పరిశుద్ధాత్మతో దైవశక్తితో అభిషేకించబడి సత్యములో నడుచుచు సత్యాన్ని బోధించే దైవజుడి దగ్గరికి మమ్మల్ని పంపి అని అడగాలి. ఏది పడితే అది మాత్రం వినబాకండి దయచేసి. వింటున్నారా?
నాకు నచ్చబోతే తీసేస్తా, అంత పెద్ద దెయ్యుడిదేనా టక్మట ఆపేస్తా. నాకు నచ్చలేదా ఆపేస్తా. అది పరిశుద్ధాత్మ బోధ కాదు అన్నప్పుడు వెంటనే ఆపేస్తా. వింటున్నారా? చేదైన వేరు చూసారా, చేదైన వేరు ఏం చేస్తాడు చివరికి? అందరినీ అపవిత్రపరిచేస్తుంది. చూద్దాం ఇక్కడ, చూడండి ఇక్కడ తర్వాత. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి. ఒక పూట కూటి చిక్కుడుకాయ కూర కోసం ఏమైపోయింది? జ్యేష్ఠత్వపు చిక్కుడుకాయలు, విత్తనాలు కూడా కాదు, పైన ఫైబ్రాయిడ్. చిక్కుడుకాయ కూర కోసం ఏం పోగొట్టుకున్నాడు ఏసావు? క్యారెక్టర్లెస్. చూసారా? పాని అన్నాడు. తర్వాత ఏడిసింది ఎవరు? మళ్ళా ఏసావే. నాన్నగారు ఒక్క వరం కూడా లేదా? అన్ని ఇచ్చేసా నా కుమారుడు యాకోబుకి, నువ్వు తిను చిక్కుడుకాయల కూరలు. కక్కుర్తి. అంత బొవ్వ కోసం, అంత తిండి కోసం, అంత చిక్కుడుకాయ కోసం ఏం చేశాడు అతను? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత తద్వారా ఎలాంటి ఆశీర్వాదాలు? ఒక్క ఆశీర్వాదం కూడా లేదు ఎవరికి? ఏసావు. చూసారా? ఇక్కడ చదువుతామ్మా. ఆదికాండము ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్త. ఒక వ్యక్తి యొక్క మాటలు బట్టి చూస్తుంది, వాళ్ళతో నువ్వు స్నేహం చేయాలా వద్దా? జాగ్రత్తగా ఉండు. మీకు తెలిసింది చెప్పండి. ఒకడు చేదు వేరు చెప్పండి, ఒక చేదు వేరు చెప్పండి. చెప్పాలా? బస్ అంటూ ఉంటాడు. కోపం, ఎక్కడ లేని కోపం వస్తుంది మనిషికి. నరుని కోపము యెహోవా నీతిని. ఈ చేదు నీలో వేరు నీలో ఉంటే ఏమైపోద్ది? దేవుని నీతిని నీవు నెరవేర్చలేవు. గర్వము. సామెతలు చూద్దాం 16:18. చేదు వేరులు తీసేయాలొద్దు. ఈ రోజున తీసేయాలి. ఈరోజు నువ్వు డెవలప్ అవ్వలొద్దా? 100% నేను డెవలప్ చేయబోతాడు దేవుడు. ఈ మెసేజ్ తర్వాత నీ లైఫ్ స్టైల్ మార్చిపోతున్నాడు దేవుడు. ఈ లైఫ్ స్టైల్ మారిపోతుంది. నువ్వు ఎప్పుడైతే మరి పరిశుద్ధ ఆయిల్ వేసుకొని అభిషేక తైలం ఎప్పుడైతే నీ తల మీద పడుతుందో, నీ మెల్లో ఉన్నటువంటి కాడులని విరగొట్టబడి నీ జీవితంలో మంచి వేరు మంచి చెట్టుగా నువ్వు మారబోతున్నావు. మంచి ఫలాలు ఇచ్చేటువంటి బిడ్డగా నువ్వు ఉండబోతున్నావు. ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. అతడు చేయనదంతయు సఫలమగు. నువ్వు చేయనంతయు సఫలం కాబోతుంది. హల్లెలూయా. చూద్దాం ఇక్కడ దేవుడు చెప్తాడా, నాశనమునకు ముందు గర్వము నడుచును. చూసారా? చూడండి, నాకెళ్ళి చూడండి. ఎవడో మందు దాగిపిస్తే ఈడు దవుతాడు. వీడికి లోనకి పడంగానే ఏమైంది? కట్ల పావలాగా కరిసేది, త్రాసు పావులు అవి బేబదే. వైస్రాయ్ హోటల్ అమ్ముతాడు చూడు అంటాడు. ఏమో వీడి దగ్గర డబ్బులు ఎవడో తాపిస్తే మళ్ళీ బెల్ట్ కూడా ఉండదు, మలతాడేస్తాడు దానికి. దారకుండా ప్యాంటు 2-3 బొక్కలు ఉంటాయి వెనకాల. అంటే ఎట్లా వస్తుంది ఇలా స్టైల్ ఎట్లా తెలుసా? కళ్ళు బైర్లు గమ్మి మందు కడుపులో పడంగానే మనిషి నలుగురిలా కనపడతాడు. వింటున్నారా? నాశనానికి ముందు ఏమొస్తుంది? గర్వము. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు వస్తుంది. ఈ చేదు వేర్లు నీలో ఉన్నాయా? ఈ సంవత్సరం అన్ని తీసేసుకోండి దేవుడు. ఈ చేదు వేరు నీలో ఉందా? నీ డెవలప్మెంట్కి ఆటంకంగా ఉన్నటువంటి ఆ చేదు వేరు నువ్వు తీసేసుకోవాలి. ఎంతమంది తీసుకోవడానికి ఇష్టపడతారు? గర్వం అనేది నీలో రావడానికి వీలు, అహంకారం అనేది నీలో రావడానికి ప్రతి క్షణం వచ్చి పుస్సు అనగా తుస్సు అనగాలి, బుస్సు అనగాలి. నువ్వు లేకుండా చేయొద్దు ప్లీజ్. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చు. ఈ చేదు వేరు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నువ్వు క్షణికమైన ఆవేశంతో, క్షణికమైనటువంటి ఆ కోపంతో, క్షణికమైనటువంటి ఆ బుస్ అనేటువంటి ఆ తత్వం నీలో ఉంటే నిన్ను చివరికి దేవుని నీతి నెరవేర్చకుండా చివరికి భ్రష్టుడైపోయి అపవిత్రుడైపోయేటువంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురైంది. ఎంతమందికి అర్థమవుతుంది? తీసేసుకోవాలొద్దా? కోపాన్ని తీసేసుకోవాలా? గర్వాన్ని తీసేసుకోవాలా? మరి అహంకారమైన మనసు. వింటున్నారా? సరే, నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కంటే డబ్బులు ఇన వాళ్ళు అంటే నేను ఎక్కువ ప్రేమిస్తాను. డబ్బులు ఇచ్చేవాళ్ళు కంటే డబ్బులు ఇన వాళ్ళని ఎక్కువసేపు మాట్లాడతాను. నేను డబ్బులు ఇచ్చాను, అందరు ఇస్తారు. వాళ్ళు అన్నారు, వాళ్ళు అంతమంది వెయిట్ చేస్తారు. వీళ్ళు నాకేమన్నా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చెయ్యిని ఏమైంది? దేవుడు ఎవరికి శివరు చెప్పన్నాడు? పేదలకు
ఆదరణ లేక కొట్టబడుతున్నటువంటి వాడిని ఏం చేయాలి మనము? ఆదరించాలా. డబ్బులు ఉన్న వాళ్ళని కాదు కూర్చోబెట్టి చైర్లు లేపించి వీళ్ళని కూర్చోబెట్టి నుంచోబెట్టి నో అలాంటి చేయొద్దు దయచేసి. వింటున్నారా? హల్లెలూయా హల్లెలూయా. నిన్న మా పాస్టర్ గారి అమ్మగారు చనిపోయారు గుంటూరు పక్కనే. సేపటి వెంటనే బండేసి నిలిపోయింది డైరెక్ట్గా అని ఏడుస్తున్నారు. 3 నిమిషాలు కూడా ఆడవలా. నేను ఒక జోక్యంగానే మొత్తం నవ్వేశారు ఆడ. అరే వీళ్ళేందరా ఇప్పుడు దాకా 3 నిమిషాలు ఏడిచారు, పెద్దగా నవ్వుతున్నారు. 3 పాస్టర్లు అన్న విజయపాలన ఎందుకు పిలిచారు నాయన అన్న పదం వెళ్ళిపోదాం అంటున్నాడు. అనగానే తల్లి చచ్చిపోతే కొడుకు పెద్దగా నవ్వుతాడు. ఉండడు రా విజయపాలనలో బలి నవ్విస్తాడు అన్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ చూస్తున్నారు. ఇట్లారా నేనేం చేసేది తెలుసు? అక్కడికి వెళ్ళి ఆమె ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని సన్నిధికి వెళ్ళి ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఆత్మతో నింపబడి వాడు ఎలా ఉంటాడు? బా ఎంత జాయ్. అమ్మా మమ్మీ ఎవడు మమ్మీ వీడు అన్నట్టు, మమ్మీ దేవుని సన్నిధిలో ఉన్నావా? తండ్రి నీ సన్నిధిలో మా అమ్మను ఉంచావా అని ఎలా సంతోషిస్తారు? వింటున్నారా? ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే అందరూ. అన్నా నువ్వు ఇక్కడుంటే ఊళ్ళో వచ్చే వాళ్ళందరూ కూడా నవ్విచ్చేటట్టు నువ్వు బాధ నువ్వు అన్నారు. వింటున్నారా? ఒకటి చేస్తే ఇంకోటి జరుగుతుంది అక్కడ. చూద్దాం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి. ఒక మనిషి చూడండి పుట్టినప్పుడు ఏడవాలి కానీ చనిపోయినప్పుడు సంతోషించాలి అకార్డింగ్ టు బైబిల్. చాలా మందికి తెలీదు. అర్థమైందా? పుట్టినప్పుడే బర్త్డేలు కేకులు, వాడికి కేక్ మొక్కకు తినడానికి కూడా పళ్ళు ఉండవు. వాడికి 100 కోట్లు పెట్టి 200 కోట్లు కోటి రూపాయలు పెట్టి ఫంక్షన్లు చేస్తూ ఉంటారు. ఏమన్నా వాడికి తెలుసా అసలు అదేమన్నా? వింటారా? పుట్టినప్పుడు ఏడవాలి, చనిపోయినప్పుడు సంతోషించాలి అకార్డింగ్ టు బైబిల్. యేసయ్య పుట్టిన దానికంటే ఆయన చనిపోయిన తర్వాత మనకి ఎంత సంతోషం వచ్చింది. ఆయన చనిపోకపోతే మనకి పాప విమోచన ఉందా? లేదు. రక్షణ ఉందా? లేదు. పరలోక రాజ్యానికి ప్రవేశం ఉందా? లేదు. అందుకని దేవుడు చెప్తాడు నా కోసం ఏడవద్దురా స్వామి, మీకోసం మీ పిల్లల కోసం. వింటున్నారా? ఇప్పుడు చూడండి మూడోది ధనాశ. చూడండి 1 తిమోతి 6, 9, 10 వచనాలు. 1 తిమోతి 6. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడుదురు. ధనం అనేవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంట? దేవుని చిత్తానుసారమైన ధనము కాక లోకపరమైనటువంటి ధనంలోకి వెళ్ళిపోయిన శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడిపోతారు. అంటే ఈ చేదు వేరు గనక నీలో ఉంటే ధనం సంపాదించాలా? దేవుని రాజ్యాన్ని కడతానికి వచ్చేటువంటి ధనము వేరు, ఈ లోక భోగాన్ని అనుభవించేటువంటి ధనము వేరు. ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యాన్ని ఇచ్చేస్తావు దానిలో సంతోషం ఉంటుంది. లోకపరమైనటువంటి ఆ కోరికలతో ధనాశ కలిగినటువంటి నువ్వు ఏమి జరుగుతుందంటే శోధనలో పడిపోతావు, ఊరిలో పడిపోతావు, అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. హల్లెలూయా. చూసారా? అతను పోతున్నాడంట, 50,000 పెడితే ఒక గుంట ఇస్తాడంట ఒకడు, దానిలో తూకున్నంత బంగారం వచ్చిందంట. ఎంత అజ్ఞానం తెలుసా? వాడు తవ్వుకున్నంత బంగారం వస్తే ఆ 50,000 ఎందుకు వాడికి? వింటున్నారా? వాడికి 50,000 ఇస్తే గుంట ఇస్తాడంట. ఆ గుంటలో ఎంత తవ్వుకుంటే అంత బంగారం అంట. వాడే తవ్వుకొని కోటీశ్వరుడు కావచ్చు కదా ఈ 50,000కి పట్టుకుంటే. మోసమా కాదా? జాత ఎండమావులు పరిగెత్తొద్దు డబ్బు కోసం. అవి మనల్ని ఫాలో అవ్వాలా. అర్థమైందా? ఇప్పుడు అన్నీ నన్ను ఫాలో అవుతున్నాయి తెలుసా? చేతులెత్తి ప్రేయర్ చేస్తున్నా, అవి వచ్చేస్తాయి. లోన దాచుకుని కూడా నాకు ప్రార్థన దేవుడు వాక్యం ఇచ్చాడు. నువ్వు ప్రార్థిస్తే వచ్చేటువంటి ఆ ధనము వాళ్ళు బిగబట్టిన, నువ్వు ప్రార్థిస్తే ఆ డబ్బు
నీ పక్షాన నాకు మొర పెడుతుంది అన్నాడు. ఆ మొర నా చెవుల్లోకి వస్తుంది. తర్వాత వేరే ఒకటి సబ్జెక్ట్ అన్నాడు. అర్థమైందా? ఎవరి కష్టార్జితం వాళ్ళకి రావాలి. మీ కష్టార్జితం మీకు రావాల్సిందే, సంఘానికి రావాల్సింది సంఘానికి రావాల్సిందే. ఇక్కడ దేవుడు ఆ డబ్బు కావాలి, అంతేగాని ధనాపేక్షతో దురాశలో పడతాం. మనుషులు చూడు కీళ్లకు చూడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తంలో కీళ్లకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో మరి తమ్మును తామే చంపుకుంటున్నారు. మా నాన్న చంపేస్తా అంటాడు ఒకడు. ఏంటంటే పొలం రాసిట్లేదు, తండ్రిని చంపుతాడంట పొలం కోసం. తిన్నారా? ఏమైపోతున్నారు చివరికి? ఈ వేరు కనుక నీళ్ళు ఉంటే తీసేసుకోవాలి వద్దా? ఏ ధనం కావాలా? దేవుడిచ్చే ధనం కావాలి. కోపం అనేది దేవుడిదా? గర్వం అనేది దేవుడిదా? అహంకారం అనేది దేవుడిదా? ధనాశ అనేది దేవుడిదా?